దేవతల రాజుకే అంతటి కష్టం వచ్చినప్పుడు ఇక సామాన్య మానవులమైన మన పరిస్థితి ఏంటి? బహుశా ఇంద్రుడు చేసిన ఆ పొరపాటే మనలో చాలా మంది తెలియకుండా ప్రతిరోజు చేస్తూ ఉండవచ్చు. ఆ పొరపాట్లను సరిదిద్దుకొని మన జీవితాల్లోనికి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఎలా ఆహ్వానించాలో స్పష్టంగా అర్థం చేసుకుందాం. మన పురాణాల ప్రకారం దేవలోకానికి రాజధాని అమరావతి. ఆ అమరావతిని పాలించేవాడే దేవేంద్రుడు. కోట్లాది సంపదలు, నవనిధులు అతని కాళ్ళ దగ్గర ఉండేవి. ఐరావతం అనే తెల్లని ఏనుగు అతని వాహనం. కామధేనువు కల్పవృక్షం అడిగినవన్నీ ప్రసాదించేది. అక్కడ పేదరికం అనే మాటకు చోటే లేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి అంతులేని అధికారం, అపారమైన సంపద వస్తాయో అప్పుడు తెలియకుండానే ఒక ప్రమాదకరమైన శత్రువు మనలోనికి వచ్చేస్తాడు. దాని పేరే అహంకారం. ఆ గర్వమే ఇంద్రుడి పతనానికి కారణమైంది. ఒకరోజు దేవేంద్రుడు తన పూర్తి రాజలాంఛనాలతో ఐరావతం మీద స్వర్గంలో విహరిస్తున్నాడు. అదే సమయంలో గొప్ప తపశ్శక్తి సంపన్నుడైన దుర్వాస మహర్షి భూలోకం నుండి అటువైపుగా వస్తున్నాడు. తనకు ప్రసాదంగా లభించిన ఎప్పటికీ వాడిపోని ఒక దివ్యమైన పూలమాలను ధరించి ఉన్నారు. తన మెడలో ఉన్న ఆ పవిత్రమైన మాలను తీసి ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చారు. కానీ అధికార మదంతో, అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు ఆ మాలను చాలా తేలిగ్గా తీసుకున్నాడు. కనీసం కృతజ్ఞత కూడా చెప్పకుండా దాన్ని నిర్లక్ష్యంగా తన వాహనమైన ఐరావతం తొండానికి తగిలించాడు. అది చికాకుతో తన తొండాన్ని అటు ఇటు ఊపి ఆ మాలను కింద పడేసి కాళ్ళతో తొక్కి నాశనం చేసేసింది. ఆ దృశ్యం చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడ అవమానం జరిగింది కేవలం ఒక పూలమాలకు కాదు, సాక్షాత్తు దైవ ప్రసాదానికి, లక్ష్మీ స్వరూపమైన దాని కళకు. దుర్వాసుడు గర్జిస్తూ, ఓ ఇంద్ర, ఏ సంపద, ఏ అధికారం చూసుకొని ఇంత గర్విస్తున్నావో ఆ సంపద, ఆ శ్రీయే నిన్ను విడిచిపోవుగాక. ఈ క్షణం నుండే నీవు, నీ దేవతలు ఈ ముల్లోకాలు శ్రీహీనమై దరిద్రులుగా మారిపోతారు అని ఘోరంగా శపించాడు. దుర్వాసుడి శాపం వెంటనే పనిచేయటం మొదలుపెట్టింది. శాప ప్రభావంతో మహాలక్ష్మి దేవలోకాన్ని విడిచి పాల సముద్రంలోకి వెళ్ళి అదృశ్యమైపోయింది. లక్ష్మీదేవి వెళ్ళిపోవడంతో దేవలోకం తన శోభను పూర్తిగా కోల్పోయింది. ఇదే అవకాశంగా భావించిన అసురులు వారి రాజైన బలిచక్రవర్తి నాయకత్వంలో బలహీనపడ్డ దేవతలపై దండెత్తి వారిని స్వర్గం నుండి తరిమేశారు. ఒకప్పుడు ముల్లోకాలను పాలించిన ఇంద్రుడు తన దేవతలతో కలిసి అడవుల పాలయ్యాడు. అప్పుడు కానీ ఇంద్రుడికి తన తప్పు తెలిసి రాలేదు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు కోరారు. అప్పుడు విష్ణుమూర్తి వారికి ఒక దారి చూపించారు. అసురులతో సంధి చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించాలి. ఆ మదనం నుండే లక్ష్మీదేవి తిరిగి వస్తుంది. అప్పుడే మీకు పూర్వవైభవం తిరిగి వస్తుందని ఉపాయం చెప్పారు. ఆ తర్వాత జరిగిన క్షీరసాగర మదనం, లక్ష్మీదేవి పునరాగమనం గురించి మనందరికీ తెలిసిన కథే. ఇది ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు జరిగే ఒక అంతర్గత సంఘర్షణకు గుర్తు. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక ఇంద్రుడు, ఒక దుర్వాసుడు, ఒక ఐరావతం ఉన్నాయి. పురాణాలలో ఇంద్రుడు తన పదవిని, రాజ్యాన్ని చూసి గర్వపడ్డాడు. మరి ఈ కాలంలో మన పరిస్థితి ఏంటి? మనకు ఒక మంచి ఉద్యోగం వచ్చినా, 4 డబ్బులు ఎక్కువ సంపాదించినా, ఒక కొత్త ఇల్లు కట్టుకున్నా మన ప్రవర్తనలో తెలియకుండానే గర్వం వచ్చేస్తుంది. మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న బంధువులను, స్నేహితులను చిన్న చూపు చూడటం మొదలు పెడతాం. మన విజయానికి కారణమైన వారిని, మనకు సహాయం చేసే వారిని మర్చిపోతాం. ఎప్పుడైతే ఈ గర్వం మనలోనికి వస్తుందో అప్పుడు మనం ఇతరుల నుండి దూరం కావడం మొదలవుతుంది. ఇంద్రుడు దుర్వాసుడు ఇచ్చిన దివ్యమైన మాలను అవమానించాడు. దాని విలువను గుర్తించలేదు. మన జీవితంలో కూడా ఇలాంటి మాలలు ఎన్నో వస్తుంటాయి. మన తల్లిదండ్రులు, గురువులు వారి అనుభవంతో మనకు ఏదైనా సలహా ఇస్తే, మీ కాలం వేరు, మా కాలం వేరు, మీకేం తెలుసు అని దాన్ని తేలిగ్గా తీసిపారేస్తాం. ఆ సలహానే ఆనాటి దివ్యమైన మాల. మనకు వచ్చే ఒక చిన్న ఉద్యోగాన్ని లేదా వ్యాపార అవకాశాన్ని ఇది నా స్థాయికి తగింది కాదు అని వదిలేస్తాం. ఆ చిన్న అవకాశమే భవిష్యత్తులో మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మొదటి మెట్టు కావచ్చు. మన జీవిత భాగస్వామి మనపై చూపించే ప్రేమను, చేసే సేవను చాలా తేలిగ్గా తీసుకుంటాం. వారిని గౌరవించం. ఆ ప్రేమే మన ఇంటిని స్వర్గంగా మార్చే పవిత్రమైన మాల. ఎప్పుడైతే మనం ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు మనకు తెలియకుండానే ఐరావతంలో ఆ మాలను కాళ్ళ కింద వేసి తొక్కుతున్నామని అర్థం చేసుకోవాలి. పురాణంలో లక్ష్మీదేవి వెళ్ళిపోగానే దేవలోకం కాంతిహీనమైంది. మన జీవితంలో లక్ష్మి వెళ్ళిపోవటం అంటే కేవలం డబ్బు పోవటం కాదు. లక్ష్మీదేవి అష్టలక్ష్మి స్వరూపిణి. ఆమె మన జీవితం నుండి ఏ ఏ రూపాల్లో వెళ్ళిపోతుందో చూడండి. ధనలక్ష్మి, సంపాదన బాగానే ఉంటుంది, కానీ నెల తిరిగేసరికి చేతిలో ఏమీ మిగలదు. అనవసరమైన ఖర్చులు, ఆసుపత్రి బిల్లులు, నష్టాలు, అప్పులు, ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు నీళ్ళల్లా కరిగిపోతుంది. ధైర్యలక్ష్మి, గర్వం, అహంకారం పెరిగినప్పుడు మనిషిలో భయం కూడా పెరుగుతుంది. ఉన్నది ఎక్కడికి పోతుందోనని ఆందోళన, భవిష్యత్తు మీద అభద్రతా భావం కలుగుతాయి. మనోధైర్యం తగ్గిపోతుంది. ఇదే ధైర్యలక్ష్మి లేకపోవటం. సంతాన లక్ష్మి, మన అహంకార ప్రవర్తన వల్ల మన పిల్లలతో మనకు దూరం పెరుగుతుంది. వారు మన మాట వినరు, మనల్ని గౌరవించరు.
కుటుంబంలో ప్రేమానురాగాలు తగ్గిపోతాయి. విజయలక్ష్మి ఏ పని మొదలు పెట్టినా అడ్డంకులు వస్తాయి. ఎంతో కష్టపడినా చివరి నిమిషంలో ఫలితం చేజారిపోతుంది. వ్యాపారంలో ఉద్యోగంలో ఎదుగుదల ఆగిపోతుంది. ఇదే విజయలక్ష్మి ముఖం చాటేయడం. కలహాలు ఉన్న ఇంట్లో లక్ష్మి నిలవదు అని శాస్త్రాలు చెబుతాయి. దాని అర్థం ఇదే. అహంకారం వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య నిరంతరం గొడవలు జరుగుతుంటే ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు. అది లేనప్పుడు ఇంకెన్ని కోట్లు ఉన్నా ఆ ఇల్లు నరకంలా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం మనశ్శాంతిని కోల్పోతాం. రాత్రి నిద్ర పట్టదు, దేనిలోనూ ఆనందం కనిపించదు, మనల్ని మనం కోల్పోతాం. ఇదే ఆదిలక్ష్మి దూరం కావటం. చూసారా, ఇంద్రుడి కథలో జరిగినట్లే మన జీవితంలో అహంకారం అనే ఒక్క తప్పు ప్రవేశిస్తే అది మన డబ్బునే కాదు, మన ఆరోగ్యం, మన సంబంధాలను, మన ఆనందాన్ని, మన శాంతిని, ఇలా అన్ని ఐశ్వర్యాలను మన నుండి దూరం చేస్తుంది. ఇంద్రుడు దేవతలు క్షీరసాగర మదనం చేసి లక్ష్మిని తిరిగి పొందారు. మరి మన జీవితంలో మనం చేయవలసిన మదనం ఏంటి? అది మన అంతరంగ మదనం. మనలోని అసుర గుణాలైన అహంకారం, గర్వం, కోపం, అసూయలను వదిలించుకొని దైవీ గుణాలు వినయం, ప్రేమ, గౌరవం, కృతజ్ఞతను పెంపొందించుకోవడమే మనం చేయవలసిన అసలైన మదనం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆమె కటాక్షాన్ని మన ఇంట్లో నిలుపుకోవడానికి పెద్దలు చెప్పిన కొన్ని సులువైన మార్గాలు ఇవి. వినయం. విజయలక్ష్మి వచ్చినప్పుడు పొంగిపోకుండా అది భగవంతుడు ప్రసాదంగా భావించి వినయంగా ఉండాలి. మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని ప్రేమతో, గౌరవంగా చూడాలి. గౌరవం. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించాలి. ఇంటికి వచ్చిన అతిథిని దైవంగా భావించి సత్కరించాలి. మనం తినే అన్నాన్ని, చేసే పనిని గౌరవించాలి. శుభ్రత. లక్ష్మీదేవి శుభ్రత ఉన్న చోటే ఉంటుంది. కేవలం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటమే కాదు, మన మనసును కూడా చెడు ఆలోచనల నుండి శుభ్రంగా ఉంచుకోవాలి. మంచి మాట. కఠినంగా మాట్లాడే ఇంట్లో లక్ష్మి ఉండదు. కుటుంబ సభ్యులతో ఎప్పుడూ ప్రేమగా, మధురంగా మాట్లాడాలి. మంచి మాటలు సానుకూల శక్తిని సృష్టిస్తాయి. దానగుణం. మనకు ఉన్నదానిలో కొంచెమైనా అవసరమైన వారికి దానం చేయాలి. కృతజ్ఞత. మనకు ఉన్నదానికి ప్రతిరోజు భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి. మన దగ్గర లేని దాని గురించి బాధపడటం మానేసి ఉన్నదానికి సంతోషించడం నేర్చుకోవాలి. లక్ష్మీదేవి చంచలమైనది అంటారు, అంటే ఆమె ఒక చోట స్థిరంగా ఉండదని. కానీ అది నిజం కాదు. లక్ష్మీదేవి ఎక్కడైతే వినయం, ధర్మం, ప్రేమ, పవిత్రత ఉంటాయో అక్కడ స్థిరంగా ఉంటుంది. అహంకారం, అధర్మం, కలహాలు ఉన్న చోట నుండి మాత్రమే ఆమె వెళ్ళిపోతుంది. కాబట్టి మన జీవితంలోనికి ఐశ్వర్యం రావాలని కోరుకునే ముందు ఆ ఐశ్వర్యాన్ని నిలుపుకునే యోగ్యత మనకు ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ మంచి సందేశం ఇతరులకు కూడా చేరాలని మీరు భావిస్తే మీ బంధుమిత్రులకు దీన్ని పంచుకోండి. ఎందుకంటే మంచి జ్ఞానాన్ని పంచడం కూడా లక్ష్మీ అనుగ్రహం పొందడానికి ఒక మార్గమే. మన అరుణోదయం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న గంట సింబల్ను కూడా నొక్కడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియో మళ్ళీ కలుద్దాం. నేను మీ అరుణ్ కిరణ్. జై హింద్, జై భారత్.